హలో ఆల్, ఈ వీడియోలో ది జడ్జ్ రిటర్న్స్ కొరియన్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా చెప్పను కానీ లాస్ట్ వీక్ ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 14 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ కూడా 1 అవర్ డ్యూరేషన్ పైనే ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్య, ఓకే యావరేజ్ గా ఉంది, మేనేజ్ చేసేయచ్చు. అండ్ టోటల్ గా 14 ఎపిసోడ్లు అంటే మీకు ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి దగ్గరగా 16 గంటల టైం అయితే పట్టుద్ది. అందుకే సిరీస్ వచ్చి 1 వీక్ అయినా సరే కానీ నాకు కంప్లీట్ చేయడానికి టైం పట్టింది. ఓకే, స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన లీ తను ఒక జడ్జ్ అనమాట. బట్ తన లైఫ్ మొత్తం కూడా చాలా వర్స్ట్ గా అయితే వెళ్తూ ఉంటుంది. వర్స్ట్ అంటే అదేదో స్ట్రగుల్స్ అని కాదు, తను చేసే పనులు గాని తను ఇచ్చే జడ్జిమెంట్లు గాని ఇవన్నీ కూడా చాలా అవినీతికి దగ్గరగా ఉంటాయి అనమాట. మనోడికి న్యాయం అంటే పరిచయం లేదన్నట్టుగా ఉంటాడు. బట్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ మొత్తం మారిపోద్ది. తన బిహేవియర్ గాని తన క్యారెక్టర్ గాని అండ్ జడ్జిగా తను చేసే పనులు గాని అన్ని మారిపోతాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి అసలు తన లైఫ్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఏమైంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ది జడ్జ్ రిటర్న్స్ అనే డ్రామా. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. మరీ చెప్తున్నా కానీ నేనంటే ఏదో ఉద్యమంలో చూసాను నేను. ఇప్పుడు టైం యాక్చువల్లీ వాయిస్ రికార్డ్ చేసే టైంకి 4:21 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇది రికార్డ్ చేసి స్కెడ్యూల్ చేసి పడుకోవాలి నేను. ఇప్పుడు ఫస్ట్ ఈ సిరీస్ వచ్చినప్పుడు ఒక 2 ఎపిసోడ్స్ అయితే చూసా. తర్వాత 12 ఎపిసోడ్లు నిన్న స్టార్ట్ చేశా. ఈ రోజు తెల్లారుజాముకి కంప్లీట్ అయింది. మరీ నాలా ఉద్యమంలో కాకుండా కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడప్పుడు అలా చూసుకోండి, వర్కౌట్ అయిపోతుంది మీకు. నాకైతే ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఇన్ని ఎపిసోడ్లు సాగదీశారు. నేను ముందే చెప్పేస్తున్నాను, గట్టిగానే సాగదీశారు. కానీ నాకైతే నచ్చింది అనమాట. ప్రతి ఎపిసోడ్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా డ్రామా అంతా కూడా నీట్ గా చూసాను నేను. ఎక్కడ కూడా నాకు కూడా స్కిప్ చేయాలనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న డ్రామా అంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. మెయిన్ గా క్యారెక్టర్స్ గానీ అండ్ విక్టిమ్స్ గానీ అండ్ మెయిన్ లీడ్ అయిన హీరో ఆ క్యారెక్టరైజేషన్ గానీ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు ఆ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ మధ్య జరిగే డ్రామా అంతా కూడా. మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఒకటి, హీరో వర్సెస్ విలన్ అన్న కాన్ఫ్లిక్ట్. ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు. హీరో కూడా చాలా తెలివైనడు అండ్ ఆబ్వియస్లీ విలన్ కూడా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్. వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ వాళ్ళ మధ్య ఉండే డ్రామా కూడా బాగుంటుంది. కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే ఇరక్కొట్టేస్తారు భయ్య, భలే ఉంటది అసలు ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా. అండ్ అలాగే మెయిన్ లీడ్ క్యారెక్టర్ జీ సంగ్ పర్ఫార్మ్ చేశారు లీహాన్ జడ్జ్ క్యారెక్టర్ లో. సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అసలు మనోడు క్యారెక్టరైజేషన్ కి తన పర్ఫార్మెన్స్ కి చాలా బాగా సూట్ అయ్యాడు. అండ్ తన వల్ల కొద్దిగా గొప్ప మీకు సిరీస్ మీద బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదొకటి. అండ్ చీఫ్ అండ్ హీరోకి మధ్య జరిగే కామెడీ సీన్స్, అండ్ అలాగే ఒక ప్రాసిక్యూటర్ ఉంటారు, ఒక జర్నలిస్ట్ ఉంటుంది, వీళ్ళ మధ్య జరిగే కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ ఫ్రెండ్స్ గ్రూప్ తో రాసుకున్న ఒక టీమ్ లా ఉంటారు వీళ్ళందరూ కూడా. అవన్నీ కూడా ఈవెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా హార్ట్ టచింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అసలు మెయిన్ గా 10వ ఎపిసోడ్ ఉంటుంది. 10th ఎపిసోడ్ లో కన్ఫ్రంటేషన్ సీన్స్ లాగా వస్తాయి అనమాట. ఆ ఫాదర్ అండ్ మదర్ దగ్గర ఒకటి, అండ్ వేరే లేడీ ప్రాసిక్యూటర్ ఉంటుంది, అక్కడ ఒక సీక్వెన్స్ ఒకటి. ఇవన్నీ కూడా చాలా ఎమోషనల్ గా అనిపించే బాగా కనెక్ట్ అయింది నాకు. 10వ ఎపిసోడ్ లో కూడా నాకు ఎక్కడ బోరింగ్ అనిపించకుండా ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అయ్యానంటే అర్థం చేసుకోండి. వాళ్ళు సాగదీసినప్పటికీ కూడా డ్రామాని చాలా నీట్ గా సాగదీశారు. నేను ఇదే చెప్తా, కొరియన్ డ్రామాస్ వాళ్ళకి తీయడం వచ్చు, బట్ కొన్ని సిరీస్లు అనవసరంగా సాగదీస్తారు. ఆ స్టోరీ ప్లాట్ పెద్ద స్ట్రాంగ్ గా లేకపోయినప్పటికీ కూడా 12-16 ఎపిసోడ్లు స్ట్రెచ్ చేసేస్తారు. అలాంటి సిరీస్లు ఆబ్వియస్లీ నచ్చో, చిరాకు తెప్పిస్తాయి. బట్ ఇలాంటి పొలిటికల్ డ్రామాస్, ఇలాంటి సిరీస్లు ఎంత సాగదీసినా సరే కానీ చూడబుద్ధి అవుద్ది. ఎందుకంటే ఇందులో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాబట్టి. మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా సిరీస్ కి అదే. ఇందులో ఉన్న కాన్ఫ్లిక్ట్, ఆ కాన్సెప్ట్ మొత్తం పొలిటికల్ డ్రామానే. బట్ ఆ పాలిటిక్స్ అంతా కూడా మీకు రాజకీయాలు కాదు, అంటే మనం ఎప్పుడు డైలీ చూసే రాజకీయాలు కాదు. వీళ్ళు పెట్టిన పాలిటిక్స్ అంతా ఎందులో ఉంటుందంటే జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉంటుంది. ఆ సుప్రీం కోర్టు గానీ అండ్ జడ్జెస్ గానీ వాళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఆ జ్యుడిషియల్ సిస్టమ్ ని కంట్రోల్ చేసే వాళ్ళ మధ్య జరిగే పాలిటిక్స్ ఇవన్నీ కూడా హైలైట్ గా ప్రెజెంట్ చేస్తారు. సో కొత్త కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ని ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి నాకు కూడా కొన్ని మూమెంట్స్ చాలా షాకింగ్ గా అనిపించాయి. అంత బాగా వర్కౌట్ అయింది. అంటే మనకి రిలేటబుల్ కాదు ఈ పాలిటిక్స్, బట్ వాళ్ళ సైడ్ అలా జరుగుతుందో నాకు తెలియదు కానీ బట్ నేను కనెక్ట్ అయ్యాను అనమాట. చాలా బాగా అనిపించింది. బట్ కొరియన్ డ్రామాస్ అలవాటు లేని వాళ్ళైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే 14 ఎపిసోడ్లు చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా స్లో మోషన్ లో చూపిస్తారు అన్నమాట కొరియన్ డ్రామాస్ వాళ్ళు. అది అలవాటు లేదంటే మీరు మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కొరియన్ డ్రామాస్ చూసి అలవాటు ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ ది జడ్జ్ రిటర్న్స్ అన్నది అయితే మిస్ అవ్వద్దు. మెయిన్ గా పొలిటికల్ డ్రామా చూసే ఇంట్రెస్ట్ ఉందంటేనే ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఓపిక కావాలి, మరీ చెప్తున్నా, చాలా పేషెన్స్ కావాలి మీకు. ఓకే, అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంట్రా సిరీస్ అంటే ఆబ్వియస్లీ స్లో పేసింగ్ సాగదీయడం ఈ పక్కన పెట్టేస్తే, మెయిన్ గా స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ లో హీరోకి ఒక ఛాన్స్ వస్తుంది.
అంటే హీరో లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్ జరగడం వల్లే తన క్యారెక్టర్ మొత్తం మారుద్ది అనమాట. ఆ బిగ్గెస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి క్లైమాక్స్ వరకన్నా ఏదన్నా చెప్తారేమో, ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారేమో, దానికంటే ఒక బ్యాక్ స్టోరీ ప్రెజెంట్ చేస్తారేమో అని చెప్పేసి చూసా. అదేంటో నేను చెప్పను, స్పాయిలర్ అవుతుంది కాబట్టి. బట్ దాని గురించి అసలు ఏం మాట్లాడరు, ఏం చెప్పరు, అసలు ఏం చూపించరు. స్టార్టింగ్ లో ఎంత అయితే చూపిస్తారో అక్కడతో వదిలేస్తారన్నమాట. దాని గురించి ఇంకా బాగా క్లారిటీ ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ అలాగే ఇంకొక నెగిటివ్ కూడా ఉంది అయ్యో, 14 ఎపిసోడ్లు తీశారు కదా, సరిపెట్టచ్చు కదా, పర్ఫెక్ట్ క్లోజర్ ఇచ్చేసి ఇక్కడతో స్టోరీ ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు కదా. అస్సలు చెప్పరు. సీజన్ 2 కి ఇంకా లాగుతాము అన్నట్టుగా ప్రెజెంట్ చేశారన్నమాట. నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దీనమ్మ ఇంత ఉద్యమంలో చూసాను రే, 14 ఎపిసోడ్లు ఆపేచ్చు కదా అనిపించింది. వాళ్ళు ఇంకా సీజన్ 2 ప్లాన్ చేసినట్టున్నారు. నాకు అది కూడా నచ్చలేదు. బట్ ఉన్నంతలో నాకైతే నచ్చింది సిరీస్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం, మీ ఓపిక. మరి మీకు పేషెన్స్ ఉంది, నేను ఓపిక చూడగలను అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కాకపోతే నాలాగా ఉద్యమం ప్రకటించకండి. నాకంటే అలవాటు కాబట్టి నేను చూస్తాను. డైలీ ఒక 2 ఎపిసోడ్స్ లేదా 3 ఎపిసోడ్స్ అలా చూసుకుంటే వెళ్ళండి, బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, సిరీస్ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ అలానే మనం 10K కంప్లీట్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో, వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం చూస్తూ ఉంటారో, వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, లవ్ యూ ఆల్, బై గైస్.